హాయ్ అందరికీ. సో, ఈరోజు మనం చాలా సింపుల్ టాపిక్ నేర్చుకుందాం. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని నేను తెలుసుకోవడంతో నేను తెలుగులో ఇది చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆహ్, నార్మల్‌గా మనము లాగిన్ అవుతాం కదా! లాగిన్ అయిన తర్వాత మీకు ఫ్రంట్ ఎండ్ చూయించాను రైట్? మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. దీనికన్నా ముందు వీడియో నేను అంటే ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేయాలి అన్నీ చూయించాను. అయితే ఒక్కోసారి ఏంటంటే మనం ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తాయి. 500 ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. 500 ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం యాక్సెస్ చేసుకోలేం ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేస్తున్నా. ఇది క్లయింట్ ఓపెన్ అయిపోయింది డైరెక్ట్‌గా. బట్ మనకేమవుతదంటే క్లయింట్ ఓపెన్ అవ్వదు. ఒక్కొక్కసారి 500 ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. సో, అలాంటప్పుడు కొన్ని ఇష్యూస్ అనేవి మన సబ్‌స్క్రైబర్స్ ఫేస్ చేశారు. సో, నాకు ఈమెయిల్ చేశారనమాట. సో, నేను ఒక్కొక్కళ్ళకి నేను చెప్పలేను కాబట్టి ఒకసారి దీనిపైన వీడియో చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుని చేస్తున్నాను. సో, చాలా మెంబర్స్ అడిగిందేంటంటే, నాకు ఫ్రంట్ ఎండ్ యాక్సెసిబుల్‌గా లేదు. 500 ఎర్రర్ వస్తుంది అని కొంతమంది ఈమెయిల్ చేశారు. అండ్ కొంతమంది వచ్చేసేసి నార్మల్‌గా లైక్ ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని అడ్మిన్ రైట్స్ లేవు అని చెప్పేసి వస్తున్నాయి. సో, దానికేం చేయాలి అని చెప్పేసి అన్నారు. సో, ఏంటి అంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఒకటే ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మైక్రోసాఫ్ట్ సిస్టమ్ రైట్? సో, అలాంటి ఇష్యూస్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. మనం డెఫినెట్‌లీ మనకి మనమే రిజాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ మనమే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇండివిడ్యుయల్‌గా మనమే అన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, ఎందుకంటే ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఓకే. సో, ఏం జేయాలి అంటే, అప్పుడు మనకి ఒక టూల్ ఉంటుంది. ఇక్కడ జూడండి అడ్మిన్ ప్రొవిజనింగ్ టూల్ అని జెప్పేసి ఇక్కడ మనకొకటి కనిపిస్తుంది గదా! అడ్మిన్ యూజర్ అని జెప్పేసి. సో, మనం ఇందులో మన ఈమెయిల్ ఐడీ ఇస్తే, ఏదైతే మనం దేనితోనైతే రిజిస్టర్ చేసుకున్నామో, దేనితోనైతే మనము లైక్ మీరు ఒక ఓన్ వీఎం డౌన్‌లోడ్ చేసుకుంటే, దేనితోనైతే మీరు ఆ ఈమెయిల్ ఐడీతో డౌన్‌లోడ్ చేసుకున్నారో, ఆ ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి ఇందులో. సో, మీరు డబుల్ క్లిక్ చేయండి. అడ్మిన్ యూజర్ ప్రొవిజనింగ్ ఇలా వస్తుంది. డు యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? ఓకే. యెస్. సో, క్లిక్ చేసిన తర్వాత మనకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. మనకి ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సో, మనం మైక్రోసాఫ్ట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే. మన ఓన్‌గా మనం డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఏమన్నా ఇష్యూస్ వస్తే అందులో ఇచ్చేసేయండి. ఒకవేళ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మనం ఏమిస్తున్నాం? మన ఏమంటారు? ఈ మైక్రోసాఫ్ట్ ఫ్రీ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి రైట్ సైడ్ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. ఓకే. సో, నేనది రికార్డ్ చేయట్లేదు. అంటే యూజర్ నేమ్. సో, మనకి రైట్ సైడ్ మీరు చెక్ చేసుకుంటే యూజర్ నేమ్ అని కనిపిస్తది. సో, యూజర్ నేమ్ పైన జస్ట్ క్లిక్ చేయగానే మన యూజర్ నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. సో, ఇలా యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసేస్తే ఆహ్, సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఓకే. సమ్‌టైమ్స్ దానికి గూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. అది మళ్ళీ నేనెప్పుడైనా వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ సక్సెస్‌ఫుల్ అవ్వకపోతే ఏం చేయాలి అనేది నేను వేరే వీడియోలో మోస్ట్‌లీ ట్రై చేస్తాను. బట్ మీరు ఇలా ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ యూజర్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని జెప్పేసి మనకొక పాపప్ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు హ్యాపీగా మీకు అడ్మిన్ రైట్స్ ఉన్నట్టు. సో, అప్పుడు హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు వర్క్ అనేది. సో, దిస్ ఈస్ హౌ ఈ డైనమిక్స్ 365 ఫర్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్ అడ్మిన్ ప్రొవిజనింగ్ టూల్ అన్నమాట ఇది. సో, ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ అడ్మిన్ రైట్స్ ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ యూ హ్యావ్ టు యాడ్ యువర్ యూజర్. అదనమాట. థాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. బై.